నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణపట్నం పోర్టుపై వస్తున్న అపోహల అవాస్తవం. నెల్లూరులో తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. గూడూరులో జరిగిన రహదారి భద్రతా మాసోత్సవాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కలిగించిన రవాణా శాఖ అధికారులు. దేశాభివృద్ధి కృషి చేసే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవచ్చు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా గూడూరు పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ మానవహారం నిర్వహించి మాట్లాడిన తహసీల్దార్ లీలారాణి. సాయిబాబా మందిరాల్లో ఘనంగా పూజలు. గురువారం సందర్భంగా మనుబోలు, సైదాపురం మండలాల్లో బాబాకు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. కృష్ణపట్నం పోర్టుపై వస్తున్న అపోహలు నమ్మొద్దని, కొందరు నేతలతో పాటు కొన్ని మీడియాల్లో కంటైనర్ టెర్మినల్ తరలిస్తారని, కోర్టు మూసేస్తారని చేస్తున్న ప్రచారం అవాస్తవమని, పోర్టు వలన ఎందరికో ఉపాధి లభిస్తుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాగితాలు మీకు కూడా ఇస్తాను. మీరు ఎవరైనా వెళ్ళి ఏమయ్యా ఇది మీరు ప్రభుత్వానికి మంత్రి గారికి ఇచ్చినటువంటిదేనా అని అడిగితే ఎవరైనా చెప్తారు. వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. కృష్ణపట్నం పోర్టులో ఈరోజు ఉండేటువంటి ఏ సర్వీసెస్ని మేము విత్డ్రా చేయము, సర్వీసెస్ అన్నీ కొనసాగిస్తాం. దానితో పాటు ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాం. ఏ ఉద్యోగం కూడా తీసివేయం. కాకపోతే ఇప్పుడున్న వ్యాపారంలో ఉండేటువంటి హెచ్చుతగ్గుల వల్ల ఒక నెల ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు, ఒక నెల కాస్త తక్కువ రావచ్చు. కోవిడ్లో ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే మొత్తం ఇబ్బంది అయింది కాబట్టి వెజల్స్ రాలేదు, కంటైనర్స్ రాలేదు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డప్పుడు కాస్త హెచ్చుతగ్గులు లాంటివి అటువంటివి ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు ఉంటాయి తప్ప దాన్ని బట్టి ఈరోజు అసలు వ్యాపారమే లేదు, అసలు కృష్ణపట్నం పోర్టే మూసేస్తున్నారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు, సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తిరిగితే సోమిరెడ్డి అక్కడ మాట్లాడుతానే తిరగతానే ఉదయమంతా వాళ్ళతో తిరగడం, సాయంకాలం డిఆర్ఓ మోటలో యాజమాన్యంతో బేరసారాలు ఆడడం, డబ్బులు ఇస్తే వాళ్ళకి వంతు మాడడం, డబ్బులు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేయడం. నేను మరలా అడుగుతున్నా, సెమ్కార్ప్ విషయంలో నువ్వు ఎందుకు రాజీ పడ్డావు? వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు మింగావు? దాని మీద సమాధానం చెప్పు. తప్పనిసరిగా నేనే అక్కడ కూర్చొని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం జరుగుతుంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. కాబట్టి ఏదో కొంతమంది కంపెనీలు కొంత ఆందోళన చెందొచ్చు, కొంతమంది ఉద్యోగస్తులు కొంత ఆందోళన చెందొచ్చు, దానిలో భాగంగా పాపం అందరి దగ్గరికి తిరగొచ్చు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నా దగ్గర కూడా వస్తామని ఫోన్ చేశారు. నేను నిన్న విజయవాడలో ఉన్నా, నేను వెంటనే చెప్పా ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎవరికి కూడా దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. నేనున్నాను, ఇంటి బిడ్డ లాంటి వాడిని, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి ఎవరికి అన్యాయం జరిగేటువంటిది ఉండదని చెప్పా. కాబట్టి రాజకీయమైనటువంటి విమర్శలు కాకుండా వాస్తవంగా మీ దగ్గర ఏదైనా కృష్ణపట్నం పోర్టు మూసేస్తామన్నటువంటి ఆర్డర్ ఉందా? కృష్ణపట్నం పోర్టు కంటైనర్ తరలిస్తామని ఆర్డర్ ఉందా? ఏది లేకుండానే లేనిది ఉన్నట్టుగా, జరగనట్టుగా, అనుకోనిది అనుకున్నట్టుగా ఈరోజు రకరకాలుగా మాట్లాడి దానికి సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాల దేశాభివృద్ధి కృషి చేసే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవచ్చని, 18 సంవత్సరాల వయసులో నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని గూడూరు మండల తహసీల్దార్ లీలారాణి కోరారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి విద్యార్థులతో ఏర్పాటు చేసిన ర్యాలీని తహసీల్దార్ లీలారాణి ప్రారంభించారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు తప్పనిసరిగా ఉండాలని, ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే ఓటు ఉన్నవారు తప్పనిసరిగా ఎన్నికలప్పుడు ఓటును వినియోగించుకోవాలని సూచించారు. కమిషన్ ఏర్పాటైన రోజుని పురస్కరించుకొని ఇప్పటికి 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము.
ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో చట్టసభలకు పంపించే ప్రజాప్రతినిధులు కూడా మంచి వ్యక్తులను ఎన్నుకొని తద్వారా మన దేశ అభివృద్ధికి బాటలు వేసుకోవడానికి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఓటర్లుగా నమోదు చేసుకొని మరి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎవరైతే ఓటర్గా నమోదు చేసుకొని ఉన్నారో వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఇది కాకుండా పోలింగ్ అప్పుడు 100% 100% పోలింగ్ కేంద్రాలకి మరి హాజరయ్యి తమ ఓటుని వినియోగించుకొని మంచి వ్యక్తుల్ని ప్రజాస్వామ్య దేశంలో చట్టసభలకు పంపించడానికి మరి ఎలక్షన్ కమిషన్ వారి కృషి చేస్తున్నారు. దాన్ని పర్యవసానాలే మనమందరం కూడా చూస్తున్నాం. గతంలో ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ శాతం ఉండేది, 60% ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా దాదాపుగా 80 నుంచి 90% జరుగుతూ ఉంది. ఇంకా కూడా దాన్ని మెరుగుపరిచి 100% ఓటింగ్ జరిగి మంచి వ్యక్తుల్ని ఎన్నుకునేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడానికి మరి ఎలక్షన్ కమిషన్ వారు చేస్తున్న ఈ ప్రయోగాలన్నింటినీ కూడా అందరము అవగాహన చేసుకొని మరి ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి ఈ ఓటర్స్ డే యొక్క ప్రాముఖ్యత ఏమంటే ప్రజల్లో చైతన్యవంతం చేయడము, వాళ్ళను ఓటర్స్గా ఎన్రోల్ చేయించడము. ఎవరైతే ఎలిజిబిలిటీ ప్రకారం 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరు ఓటర్స్గా ఎన్రోల్ కావడమే కాదు, ఆ ఓటింగ్ ఆ రోజు కంపల్సరీగా వచ్చేసి వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగపరుచుకొని ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనము ఇదే విధంగా మళ్ళీ ఒకసారి ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఆ పునరంకితం చేస్తూ ఈరోజు ఈ ర్యాలీ జరగడం జరిగింది. ఇంతకుముందే ఈ సీనియర్ సిటిజన్స్ ప్లస్ మొదటిసారి ఓటర్లుగా నమోదైన వాళ్ళను ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ర్యాలీ ద్వారా మళ్ళీ ప్రజలకు ఒకసారి చైతన్యం చూస్తూ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఎవరైతే ఓటర్స్గా నమోదు చేసుకోవడమే కాక కంపల్సరీగా మెజారిటీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో 90% తక్కువ కాకుండా ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాష్ట్రంలో ఓటు హక్కు ఎంత ప్రాధాన్యత ఉందో మళ్ళీ ఓటు ద్వారా ఏదైనా మనము ప్రగతి సాధించాలన్నా ఏదైనా కానీ ఓటు హక్కు ద్వారానే. ఇంకోటి ఏంటంటే ఓటు హక్కు చాలామంది సద్వినియోగం చేసుకోవట్లేదు. కాబట్టి 18 years నిండిన వాళ్ళంతా మరి ఓటు హక్కు ఎన్రోల్ చేయించుకొని మరి రాబోయే ఎన్నికల్లో మరి ఎన్రోల్ అనేది పోలింగ్ శాతం ఎక్కువగా ఉండేటట్లు మన ప్రజల్ని ఇది చేయడానికే ఈరోజు ఇంకా ఈ విద్యాశాఖ తరఫున రెవెన్యూ శాఖ తరఫున మున్సిపల్ తరఫున ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఎంఈఐ విద్యార్థులకు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎంఈఐ సునీల్ విద్యార్థులకు మరియు ఆటో డ్రైవర్లకు రోజా పూలు అందించి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని కోరారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని, ఇటీవల కాలంలో సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతుందని, వీటి వల్ల ప్రమాదాలు జరుగుతాయని వెల్లడించారు. పిల్లలతో మరియు సచివాలయ సిబ్బందితో ఆటో డ్రైవర్లతో వాగ్దానం చేయమని మాకు ప్రభుత్వాన్ని నిర్ణయించారు. దాన్ని బట్టి మేము ఈ కార్యక్రమం నడవడం జరిగింది. ఆ పిల్లలకు అవగాహన కలిగించడానికి మేము 2 మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని, మీ ఫ్యామిలీకి మొత్తానికి ఇబ్బంది లేకుండా హెల్మెట్ గురించి చెప్పమని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటే మాకందరికీ ఈజీ వర్క్ ఉంటుందని ఒక అవగాహన. ఆటో వాళ్ళు ఎక్కువ మంది ఎక్కించడం, డోర్లు వెనకాల ఓపెన్ ఎక్కించుకోవడం పోవడం జరుగుతుంది. అవన్నీ చేయడం పద్ధతి మంచిది కాదు. తర్వాత హెల్మెట్ లేకుండా తోలుతున్నారు. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, మరియు సీట్ బెల్ట్ లేకుండా కారు తోలడం ఒకటి. తర్వాత సెల్ ఫోన్ చేస్తూ వాహనం నడపడం అది ప్రాముఖ్యత అయిపోయింది. అది చాలా తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఈ రోడ్ సేఫ్టీ పదార్థం అది సాధారణం కాదు, అది చాలా డేంజర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పోలీసు మరియు రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలనకు 2024లో ప్రజలు చరమగీతం పాడతారని, సీఎం జగన్ కూడా పులివెందులలో ఓటమి పాలయ్యేందుకు సిద్ధంగా ఉండాలని నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆసరా అనే పేరుతో సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తూ మహిళల్ని నిట్ట నిలువున మోసం చేస్తున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పేరుతో సంవత్సరానికి 20,000 రూపాయలు మహిళలకి ఇవ్వడం జరిగింది. అది మీ అందరికి కూడా తెలిసిందే. అలాగే ఈరోజు నాసి రకం మందు అమ్మి ఎక్కడ పట్టినా జే బ్రాండ్స్, రకరకాల గోల్డ్ మెడల్ నుంచి రకరకాల బూమ్ దగ్గర నుంచి రకరకాల పేర్లతో మద్యం, నాసిరకం మద్యాన్ని అమ్మి పేదల జీవితాలతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీలు, లివర్లు చెడిపోయి అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలకు కూడా డబ్బులు లేక అల్లాడుతున్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. వివేకానంద రెడ్డి గారిని చంపితే ఆ చంపిన దోషుల్ని రక్షించేదానికి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా కాళ్ళు, అలాగే మోడీ గారి కాళ్ళు పట్టుకొని వాళ్ళని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఇది నువ్వు మహిళలకి చేసిన న్యాయమా? ఇది అంగన్వాడీల గురించి వస్తే, అంగన్వాడీలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు 6,300 రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. నువ్వు వచ్చి 1,000 రూపాయలు పెంచావు. గతంలో నువ్వు ఎలక్షన్లప్పుడు వాళ్ళకి ముద్దులు పెట్టి, లేదా వాళ్ళ మీద చెయ్యి పెట్టి, అవ్వాతాతలకు ముద్దులు పెట్టి, మీకెందుకు నేను రాగానే నేను CPF వెంటనే రద్దు చేస్తానని చెప్పి అది మోసం చేశావు. లేటెస్ట్గా మేము బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో భాగంగా నెల్లూరు నగరంలో తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాలంటీర్లు వచ్చి వాళ్ళని ఓటీపీలు అడుగుతున్నారు. ఆ ఇళ్లలో వాళ్ళు పేద ప్రజలను హక్కును చేర్చుకునే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఒకటేనని సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నాయుడుపేటలోని ఏటిగట్టు కాలనీలో నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో భాగంగా తెలుగుదేశం మహిళా నాయకులు కాలనీలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెద్దలు స్వర్గీయ మల్లెమాల రాఘారెడ్డి గారు ఈ కాలనీని ఏర్పాటు చేశారు. మరి అప్పుడు సోనమ్మ గారు వీళ్ళందరూ కూడా కలిసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఆధ్వర్యంలో కాలనీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సిమెంట్ రోడ్లు వేశారు. మన పెద్దలు రఘునాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి లైటింగ్ కూడా వేశారు. మరి ఏ కార్యక్రమం చేసినా అది తెలుగుదేశం పార్టీలోనే చేస్తూ ఉన్నారు, ఇంకొక పార్టీలో చేయలేదని చెప్పని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఒక ఉదంతం జరిగింది. నగిరి నియోజకవర్గంలో ఒక దళిత సోదరిమణి, ఆమె కౌన్సిలర్గా ఉంది నగిరి మున్సిపాలిటీలో. ఆమెని శ్రీమతి రోజమ్మ గారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి 70 లక్షల రూపాయలకి ఒప్పందం కుదుర్చుకొని 40 లక్షల రూపాయలు బైరాగా ఆమెకు ఇవ్వడం జరిగింది. రోజా గారు ఆ దళిత మహిళని మున్సిపల్ చైర్మన్ చేస్తానని చెప్పని మాట ఇచ్చింది. మరి ఇప్పటి వరకు ఆ కార్యక్రమంలో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు ఆ మంత్రి గారు. మరి ఈ యొక్క వైసీపీ మంత్రులు, వైసీపీ నాయకుల యొక్క అవినీతికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పని కూడా నేను తెలియజేస్తాను. ఒక దళిత మహిళని మోసం చేసి 40 లక్షల రూపాయలు బైనాగా తీసుకొని పని అయిన తర్వాత మిగతా 30 లక్షలు ఇస్తారని చెప్పిన ఒప్పందం తీసుకున్న ఈ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పని నేను తెలుగుదేశం పార్టీ. రేపు జరగనున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. తహసీల్దార్ లీలారాణి మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రెవెన్యూ డివిజన్ల అధికారి ఆధ్వర్యంలో జరుగుతాయని, పట్టణ ప్రజలు, విద్యార్థులు, స్వాతంత్ర సమరయోధులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రేపు జనవరి 26 75వ రిపబ్లిక్ డే సందర్భంగా
మన గూడూరు ఆర్డీఓ ఆఫీస్ ప్రాంగణంలో గౌరవనీయులు గూడూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారైన సార్ ఆధ్వర్యంలో మరి జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మండలంలో ఉన్న విద్యార్థుల చేత ఏర్పాటు చేయించడానికి డిప్యూటీ డిఓ గారు వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. మరి కార్యక్రమం చక్కగా జరుగుతుంది కాబట్టి మండల ప్రజలందరూ కూడా హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీడియా ముఖంగా అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరు. నాయుడుపేటలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేంద్ర విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మున్సిపల్ మేనేజర్ కాదర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మీరు వచ్చారు, మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. విద్యార్థులు కూడా మనుబోలు గ్రామంలోని శ్రీ సిడి సాయి మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమర్పణ కార్యక్రమం జరిగింది. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ముంగర మధుసూదన్ రెడ్డి, పద్మ దంపతుల కుమారుడు సాయి, కుమార్తె లక్ష్మీ ప్రసన్నాలు వ్యవహరించారు. అభిషేకం క్షీరాభిషేకం, అభిషేకం క్షీరాభిషేకం. సురకల్పలతా సురభిడ సుమారా, సురుచిర సుమధుర మకరందంతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం, అభిషేకం మధురాభిషేకం. మలయమయీ ధర శిఖరవనాంతర చందన సుఖ శీతల. సైదాపురంలో వెలిసిన శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా భాస్కర్, తిరుపతి వెంకటశేషయ్య, వంశీకృష్ణ, పద్మనాభకృష్ణ, కిషోర్, వేదవతి, వెంకట అభిషేకులు వ్యవహరించారు. సాయిరాం సాయిరాం సాయిరాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణపట్నం పోర్టుపై వస్తున్న అపోహలు అవాస్తవం. నెల్లూరులో తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రోడ్డు ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. గూడూరులో జరిగిన రహదారి భద్రతా మాసోత్సవాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కలిగించిన రవాణా శాఖ అధికారులు. దేశాభివృద్ధి కృషి చేసే మంచి నాయకుడిని ఓటు ద్వారా ఎన్నుకోవచ్చు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా గూడూరు పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ మానవహారం నిర్వహించి మాట్లాడిన తహసీల్దార్ లీలారాణి.
సాయిబాబా మందిరాల్లో ఘనంగా పూజలు. గురువారం సందర్భంగా మనుబోలు, సైదాపురం మండలాల్లో బాబాకు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.